హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అప్పటికప్పుడు చేసుకునే అరిసెలు అండి. ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. తడి బియ్యం పిండితో కాకుండా పొడి బియ్యం పిండితో చెప్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే 3/4 గ్లాస్ వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. అలాగే ఈ తురిమిన బెల్లాన్ని కూడా మరో గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం మొత్తం మనకు కరిగింది కదా. పాకం అవసరం లేదండి, జస్ట్ ఇలా బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుందాం. ఇక్కడ పొడి బియ్యం పిండిని ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని వేసినట్టుగా చిటికెడు ఉప్పు వేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఇన్ కేస్ పిండి తక్కువ తీసుకుంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కొద్ది వేసుకొని కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా ఒక గ్లాస్ బియ్యం పిండికి 3/4 గ్లాస్ వరకు బెల్లం సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, మనకి ఇలా డస్ట్ కూడా వస్తుంది ఫిల్టర్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన నెయ్యిని 1 టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను. ఇలా అలాగే ఈ స్పూన్కున్న పిండిని కూడా మొత్తం ఇలా ఫింగర్స్తో తీసేసి మనం చేత్తోని చక్కగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. చూడండి, మనం కొంచెం పిండి తీసుకొని ఇలా కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలండి. మరి గట్టిగా ఉంటే విరిగిపోతాయి, పలుగులు వస్తాయి. మరి మెత్తగా ఉంటే కూడా పర్ఫెక్ట్గా రావు. సో ఈ విధంగా ఉండాలి మన కన్సిస్టెన్సీ. దీన్ని ఇలా స్మూత్గా చాలా చక్కగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీని మీదకి ఒక ప్లేట్ కానీ మూత కానీ తీసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈలోగా మరొకసారి మనం కలుపుకున్న ఈ బియ్యం పిండిని చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా మనకు ఏ సైజులోనైతే మనం అరిసెలు చేసుకోవాలనుకుంటామో ఆ సైజులో ఇలా ఒక లెమన్ సైజు వరకు పిండిని తీసుకొని మళ్ళీ ప్లేట్తో కవర్ చేసేసి ఇలా ఒక ఆయిల్ కవర్కు కానీ పాలిథిన్ కవర్కు కానీ నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అస్సలు పగులు రావు, విరిగిపోవు కూడా. నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చిన్న పూరిలా చేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి వేస్తే మీదికి తేలాలి. మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేద్దాం. చూడండి ఎంత చక్కగా పొంగుతూ కాలిందో. ఇప్పుడు మనం ముందే చేసుకున్న అరిసెను వేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూడండి, ఇలా 2 వైపులా తిప్పుకొని మంచి కలర్కి వచ్చాక ఆయిల్లో నుండి తీసేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి, చాలా చక్కగా వస్తాయి. చూడండి, ఇంతే. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చిన్న పిల్లలు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగేంత ఈజీగా చెప్తున్నానండి. ఇలాగే కొంచెం పిండిని తీసుకొని ప్లేట్తో కవర్ చేసుకుంటూ అరిసెలు చేసుకోవాలి. పిండిని ఆరిపోకుండా ఇలా ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. ఆరిపోతే సరిగ్గా రావు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మనం పిండి చక్కగా కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి. ఇంతేనండి, ఈ విధంగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, లైట్గా పొంగుతున్నాయి కూడా. ఇలా మంచిగా పొంగాక 2 వైపులకి మంచి కలర్ వచ్చాక ఇలా ఆయిల్లో నుండి తీసేయాలి. మనం తడి బియ్యం పిండితో చేస్తే మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుంది, దాన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఇలా చక్కగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. అన్నిటిని ఈ విధంగా కాల్చుకున్నాక నేను ఇక్కడ లాస్ట్కు కొంచెం పిండిలో నువ్వులు కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా నువ్వులు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని సేమ్ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీని పిండిని తీసుకొని ఇలా ఉండలా చుట్టుకొని
సేమ్ ఇందాక మనం అరిసెలు ఎలా స్ప్రెడ్ చేసామో అలాగే స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని అన్నిటిని ఒకే ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే రుచితో చాలా ఈజీగా సింపుల్గా సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ. ఇవి నెల వరకు అస్సలు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు, మనం ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.